మీరు పడతారు అనవసరం చూసుకోండి. లాస్ట్ ప్రశాంత్ రెడ్డి అనేది ఇచ్చారు. మీరు లాస్ట్ గట్టు పోయి తీసుకోరు, మీరు గట్టు పోయి తీసుకోరు. ఎవరు లోడ్ అంతా కూడా 26 మనకి కావాలంటే ఫిక్చర్ చేసుకోవాలి. వీల్ కట్ చేసి అంటే అప్పటికే మీరు ఎన్ని స్లాబ్స్ చేసారు పాత దాంట్లో 6 స్లాబ్స్ మనకు గవర్నమెంట్ అప్పుడు పాత బీఆర్ ఈ గవర్నమెంట్ వచ్చినాక అంతా ఒక 5 స్లాబ్స్ మన గవర్నమెంట్లోనే 6 స్లాబ్స్ చేసాను. 5 చేసాను. 22 నెలల్లో 5 స్లాబ్స్ మన ఫౌండేషన్ ముందు ఓకండి కదా అందరికీ కొంచెం పిల్లర్ సైజ్ అని 26 కట్టాం. బేస్ అంతా కూడా కట్టాం. 6 ఫ్లోర్లు అయితే
ఒక ఎస్కలేటర్ ఇచ్చేస్తే ఒక నిమిషం మాట్లాడు బాబు. పిల్లలు फोटो बाद में గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎల్బీ నగర్లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ని ఖాళీ చేయించి ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కేర్ని పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇది 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల రూపాయలు కేటాయించి 26 అంతస్తుల హాస్పిటల్ భవనాన్ని నిర్మిద్దామని చెప్పేసి ప్రణాళిక చేసి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది.
భారతదేశంలో అతి ఎత్తైన హాస్పిటల్ 26 అంతస్తుల హాస్పిటల్ భవనం ప్రభుత్వ ఆధీనంలో ఎక్కడ కూడా లేదు. అందులో సూపర్ స్పెషాలిటీ విభాగాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లివర్ ట్రాన్స్ప్లాంటేషను, ఇంకా ఇతరత్ర సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చేసి ఈ హాస్పిటల్ నిర్మాణం చేస్తే కేవలం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి కాకుండా పక్కనున్న మహేశ్వరం నియోజకవర్గం, ఇటు పక్కనున్న ఉప్పల్ నియోజకవర్గం, ఇటు వెనుక ఉన్న అంబర్పేట, మరి కల్వకుర్తి నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం, ఈ నియోజకవర్గ ప్రజలకందరూ కూడా ఇది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 1200 కోట్ల దాంతో నిర్మించింది. ఈ నిర్మించే ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉన్న 22 ఎకరాల మార్కెట్ ని దాదాపు కోయడాకు తరలించడం జరిగింది. అప్పుడు మేము రిక్వెస్ట్ చేసినాం స్థానికంగా, సార్ మాకు స్థలాలు దొరికాయి, భవిష్యత్తులో మాకు పోలీస్ స్టేషన్ కోసం ఒక 3000 గదాల స్థలము, అలాగే సబ్ స్టేషన్ కోసం ఒక 2000 గదాల స్థలము, అలాగే వాటర్ రిజర్వాయర్ కోసం ఒక 2000 గదాల స్థలము, ఒక పార్కు కేటాయించమంటే 2 ఎకరాలు ప్రజల అవసరాల కోసం పోలీస్ స్టేషన్ కు, పార్కుకు, సబ్ స్టేషన్ కు, మరి వాటర్ రిజర్వాయర్ కోసం కేటాయించడం జరిగిందే. ఆ ముందర ఉన్న లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్, దాని బ్యాక్ సైడ్ సబ్ స్టేషన్, దాని బ్యాక్ సైడ్ మరి వాటర్ రిజర్వాయర్ కోసం అక్కడ ఒక పార్క్ కూడా దాన్ని కూడా కేటాయించడం జరిగింది. మేమున్నప్పుడే మా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన, మరి ఆ రోజు హెల్త్ మినిస్టర్ గా హరీష్ రావు గారు ఉండే, వారి ఆధ్వర్యంలో శంకుస్థాపన అయినాక మేము మా ప్రభుత్వ హయాంలో 6 అంతస్తులు ఆ రోజు నిర్మాణం చేపట్టించింది. కానీ 20 నెలల కాలంలో, 22 నెలల కాలంలో ఇప్పటి వరకు కేవలం ఇంకా 4 అంతస్తులు వేసిండ్రు, ఇంకొక అంతస్తు వేయాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఈ 26 అంతస్తుల భవనాన్ని కేవలం 11 అంతస్తులకే పరిమితం చేసిండు. 1000 పడకల ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రి చేస్తుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే 1000 పడకల ఆసుపత్రిగా యథాస్థితిగా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మీరు ఒకవేళ 1000 పడకల ఆసుపత్రిని కొనసాగించకుండా మేము తీవ్రమైన ఆందోళన మా పార్టీ తరఫుకెళ్ళి చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా తర్వాత 100 ఏళ్ల ముందు చూపుతో హైదరాబాద్ నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఎల్బీ నగర్లో 1000 పడకల ఆసుపత్రి, మల్కాజ్గిరిలో 1000 పడకల ఆసుపత్రి, ఎర్రగడ్డలో 1000 పడకల ఆసుపత్రి, నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించాలని, తద్వారా హైదరాబాద్ నగరంలో 5000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని మరో 100 ఏళ్ల ముందు చూపుతో ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే కింగ్ కోటి హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు, వారికి సరి అయిన వైద్యం అందడం లేదని, ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని, వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు. దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇవాళ గౌరవనీయులు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఏమైంది? ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం,
డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు. ఇంకా పూర్తే కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది. అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు, ఎందుకు పనులు ఆలస్యమవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇలా ఏం కారణం చేత ఆగినాయి? మీకు డబ్బులకు ఇబ్బంది లేదు, ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది, అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు? 2 ఏళ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి, కొత్తది మీరు చేసిందేం లేదు. ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు? ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందని పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఈ టిమ్స్ ఆసుపత్రులను ఆనాడు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చాం. మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం. కరోనా కాదు, కరోనా తాత లాంటి కరోనాలు వచ్చినా, ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి. నా ప్రజలకు మంచి వైద్యం అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం. ఈ రాష్ట్రంలో 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో 100 ఏళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు, ఆచరణ ప్రారంభించారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు. ఉన్న పనులను కూడా ఈరోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు. 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి ప్రజలకు ఆ జిల్లాలోనే వైద్యం అందాలి, విద్య రావాలి, డాక్టర్ల సంఖ్య పెరగాలి, పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నది కేసీఆర్ గారి కల. ఆనాడు గత ప్రభుత్వాలు మొత్తం కలిపి తెలంగాణలో 2,850 మెడికల్ సీట్లుంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో 10,000 ఎంబీబీఎస్ సీట్లను పెంచడం జరిగింది. ఆ రకంగా చేశాం. ఇలా బాధ కలిగేది ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గం, మా సబితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ 86 5/7/2023 నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నంబర్ 162 ద్వారా 176 కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ 500 పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం. 27/9/2023 నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆ ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం. ఇవాళ దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు? ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు. 2 రకాలుగా నష్టం. మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే, అక్కడ ఒక ఆసుపత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది. ఇవాళ జనరల్ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది? ఏ కరీంనగర్ లనో, వరంగల్ లనో, సిద్దిపేట మెడికల్ కాలేజీలు ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి. కానీ మనము టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంది? సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి. ఇలా 400 పడకలు ఇళ్లకు వస్తే ఈ 1000 పడకల్లో 400 తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది. అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది. 2 రకాలుగా నష్టం. అదేవిధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు 182 కోట్లతో జీవో నంబర్ 162 ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం. ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది. దాన్ని తెచ్చి ఏం చేసిండ్రు? టిమ్స్ అల్వాల్లో దాన్ని కలిపేసిండ్రు. అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాల్లో కలిపేసిండ్రు. కేసీఆర్ గారి ఆలోచన ఏంది? అల్వాల్లో 1000 పడకల టిమ్స్ రావాలి, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ తో పాటు 500 పడకల ఆసుపత్రి రావాలి. కేసీఆర్ గారి ఆలోచన ఏంది? ఎల్బీ నగర్ లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి, మహేశ్వరంలో 500 పడకలతో మెడికల్ కాలేజీ రావాలి. అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండు, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండు.
ఇవాళ అక్కడ పేదలకు ఆసుపత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే ప్రభుత్వం కోతలు ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప పేదలకు సేవ ఎట్లా చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవాళ మీ తప్పుడు చర్యల వల్ల మహేశ్వరం ప్రజలకు, కుత్బుల్లాపూర్ ప్రజలకు ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది. అంతేకాదు రాష్ట్ర ప్రజలకు అటు అల్వాల్లో ఇటు ఎల్బీ నగర్ టిమ్స్ లో కూడా 400-500 పడకలు తగ్గిపోయి సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవాళ ప్రజలకు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. వీటి పనులను చేయరు. 2 ఏళ్లైనా ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు సేవలు అందించడం లేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు, ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఇలా అన్ని ఫైనల్ ఉన్నాయి కదా, కట్నీళ్లు పెట్టే పొయ్యోలు ఉన్నది. గట్టిగా చేస్తే 6 నెలల్లో పేదలకు వైద్యం అందించవచ్చు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని, హైదరాబాద్ లో నిర్మిస్తున్న 4 టిమ్స్ ఆసుపత్రుల పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఈ 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను ప్రజలకు అందుబాటులో తేవాలి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం, మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం, మా మీద కేసులు పెట్టుకో, మమ్మల్ని జైలు వేస్తే వేసుకో, కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు. ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలతో తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు. రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపొద్దు అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 2 ఏళ్ల నుంచి ఆపడం. ఏం చేసినవే నువ్వు 2 ఏళ్లలో? మీ జాగా బిల్డింగ్ అంతా కేసీఆర్ శాంక్షన్ తో సహా డిజైన్ చేసి 6 అంతస్తులు నేనే కట్టిమి. 2 ఏళ్లలో 5 అంతస్తులు కడతావు, 2 ఏళ్లలో 5 స్లాబ్లు వేస్తావు. గంతేనా నువ్వు చేసింది? ఆసుపత్రి అందుబాటులో తేరాదా? డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ఆసుపత్రి నిర్మాణం పూర్తయితలేదు. ఎప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి రివ్యూ చేసినా డెడ్ లైన్లు పెడుతుండ్రు, డేట్లు పెడుతుండ్రు, డేట్లు మారుతున్నాయి, కానీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతలేదు. ఇవాళ అన్ని బందే. కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినావు, అన్ని ఒక్కటొక్కటిగా బంద్ పెడుతున్నావు. రేవంత్ రెడ్డికి తిట్ల మీద ప్రేమ ఉంది తప్ప కిట్ల మీద ధ్యాస లేదు. కిట్లంటే పట్టవు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% ఉంటే 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన కృషి వల్ల, కేసీఆర్ కిట్ వల్ల, ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పడడం వల్ల, అమ్మఒడి వాహనాలు పెట్టడం వల్ల 72% పెరిగినాయి. 30% గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 9 ఏళ్లలో 72% పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిండు? 2 ఏళ్లలో 72 నుంచి మళ్ళీ 55కి వచ్చింది. అంటే 17% తగ్గింది. నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు 72% డెలివరీలు అయితే ఇవాళ 55%కు తగ్గింది. పేదలకు వైద్యంలో తిరోగమనం, ప్రభుత్వ విద్యలో తిరోగమనం, ఇవాళ జీఎస్టీ వృద్ధిలో తిరోగమనం, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం. ఏంది? రాష్ట్రమే వెనుక్కుపోతుంది నీ పాలనలో. ఇవాళ ప్రభుత్వ విద్య రేవంత్ రెడ్డి హయాంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 47,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు. డెలివరీలేమో 72 నుంచి 55కు తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు 47,000 మంది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి చూస్తే తగ్గారు. జీఎస్టీ చూస్తే పోయిన సెప్టెంబర్ కు ఈ సంవత్సరం సెప్టెంబర్ కు చూస్తే 5% మైనస్లకు పోయింది జీఎస్టీ. కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు 16% పెరిగితే రేవంత్ గారి హయాంలో 5% జీఎస్టీ తగ్గింది. రియల్ ఎస్టేట్ అయితే కుప్పగూలింది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఇవాళ నువ్వు సిగ్గుపడాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ రాష్ట్రం అద్భుతంగా 10 ఏళ్లలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలబెడితే నీ పాలనలో రాష్ట్రం తిరోగమనం భయం పట్టింది. ఇవాళ అదేవిధంగా బస్తీ దవాఖాన్లు కేసీఆర్ గారి హయాంలో 450 బస్తీ దవాఖాన్లు పెట్టాం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం బస్తీ దవాఖాన్లను చూసి మెచ్చుకున్నది, తెలంగాణను చూసి దేశాన్ని నేర్చుకోమన్నది. దేశం మొత్తం బస్తీ దవాఖాన్లు పెట్టమని చెప్పింది 15వ ఆర్థిక సంఘం. రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దవాఖాన్లో పనిచేసే డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు, అక్కడ ఉండే 4th క్లాస్ ఎంప్లాయీస్ కు 6 నెలల నుంచి జీతాలే లేవు. 6 నెలల జీతాలు ఇవ్వవా? 1వ తారీఖు ఇస్తా, 1వ తారీఖు ఇస్తా అంటావు. ఎందుకు ఇస్తలేవు? అంటే బస్తీ దవాఖాన్లో పనిచేసే డాక్టర్లందరూ కూడా ఉద్యోగాలు ఇడిచిపెట్టి పోవాలి, బస్తీ దవాఖాన్లు మూతపడాలి. కేసీఆర్ గారు బస్తీ దవాఖాన్లు పెట్టింది కనుక ఈ బస్తీ దవాఖాన్లు నడవద్దు, పేదలకు వైద్యం దొరకొద్దు అనుకుంటున్నావా?
హైదరాబాద్ నగరంలోనే 350 బస్తీ దవాఖాన్లు పెట్టిండు కేసీఆర్. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తున్నా ఆయన, బస్తీ దవాఖాన్లలో డాక్టర్లకు స్టాఫ్ నర్సుకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలే. గతంలో 108 రకాల మందులు బస్తీ దవాఖాన్లలో దొరికితే ఇవాళ 40 రకాల మందులు కూడా బస్తీ దవాఖాన్లలో దొరకలేవు. మందులు లేకుండా చేసినా, డాక్టర్లు లేకుండా చేసినా, డాక్టర్లకు జీతాలు ఇవ్వలేదు. ఇదేనా నువ్వు చేసింది? నువ్వు కొత్తగా ఇంకెన్ని బస్తీ దవాఖాన్లు పెట్టాలి గాని ఉన్న బస్తీ దవాఖాన్లను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇవాళ ఆరోగ్యశ్రీ నేను 10 లక్షలకు పెంచినా అంటూ ఏం చేసినావు నాయన? ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇవాళ 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం, మంచి వైద్యం అందించాం. కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద 8,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,000 కోట్లు ఇచ్చాం. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు వచ్చినాక 1,400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. సిగ్గుపడాలి నువ్వు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి, పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కంటి వెలుగు ప్రతి సంవత్సరం వృద్ధ మహిళలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు, బస్తీల్లో ఉండే ప్రజలకు ఉచితంగా బస్తీలోనే కంటి పరీక్ష చేసి కళ్లద్దాలిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 2 సార్లు మేము కంటి వెలుగు చేశాం. మరి ఎందుకు కంటి వెలుగు బంద్ పెట్టినావు? కంటి వెలుగు అంటే కేసీఆర్ యాదికొస్తాడని నీకు భయం అవుతుందా? కంటి వెలుగు అనగానే వృద్ధులకు కేసీఆర్ కళ్లల్లో కనబడతాడని నీకు భయం అవుతుందా? వెంటనే రాజకీయాలు పక్కన పెట్టు, కంటి వెలుగు కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అల్వాల్ గాని, ఎల్బీ నగర్ ఆసుపత్రులను యథావిధిగా 1000 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టండి. మహేశ్వరంలో, కుత్బుల్లాపూర్లో మెడికల్ కాలేజీని యథావిధిగా కొనసాగించి ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు, విద్య అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు ఆ రోజు మేము ఆలోచించింది ఏంటంటే ఈ 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్స్ ప్రారంభించాలనుకున్నాం.